హాయ్, వెల్కమ్ టు పెద్దిరెడ్డి న్యాచురల్ టాక్స్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజైతే నేను టైలరింగ్ గురించి మనం మిషన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఇది మెరిట్ మిషన్ అండి. మెరిట్ మిషన్ చిన్న మిషను, పాదము జిగ్జాగ్ టైప్ పీకో అవేమి రాదు దీంట్లో. మామూలు నార్మల్ మిషన్ అండి ఇది. ఇంతకుముందు ఒకసారి చూపించాను కూడా మీకు. నాకు రెండు మిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు పీకో మిషన్ చూపించాను. ఇదైతే నార్మల్ మిషన్ అండి, మెరిట్ మిషను. చూడండి, మిషన్కి ఆయిలింగ్ చేసేటప్పుడు ఇక్కడ హోల్స్ ఇచ్చుంటారు. ఈ హోల్స్లో మొత్తం ఆయిలింగ్ చేయాలండి. అట్లాగే ఇక్కడ జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో కానీ మనము ఆయిలింగ్ చేసామంటే ఈ రాడ్ ఇట్లాగా ఫ్లో అవుతుంది కదా, ఈ రాడ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ దాని చుట్టూ అప్లై అవుతుందండి. అప్పుడు రాడ్ ఇట్లా తిప్పినప్పుడు సౌండ్స్ అనేటివి ఏమి రాకుండా ఫ్రీగా ఫ్లో అయిపోతుంది. ఇదిగోండి, ఇట్లా ఒకసారి అన్నంగానే ఫ్రీగా ఫ్లో అయిపోతుంది. అట్లాగే ఇక్కడ చాలామందికి తెలియదండి, ఇది మనము థ్రెడ్ బాబిన్లోకి ఎక్కించుకునేది కదా. ఈ బాబిన్ ఎక్కించుకున్న తర్వాత మామూలుగా అయితే ఇట్లా ఉంటుందండి. ఈ రబ్బర్ వెళ్ళి ఇట్లాగా దీనికి టచ్ అవుతుంది. మనం దారాన్ని ఎక్కించుకున్న తర్వాత వెంటనే దీన్ని ఇట్లాగా ప్రెస్ చేసేస్తే పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇంకా కుట్టేటప్పుడు ఇది ఫ్రీగా ఫ్లో అవుతుంది. కొంతమంది ఏంటంటే దీన్ని ఇట్లాగే ఉంచేసి ఈ రాడ్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది, భారంగా ఉంటుంది అంటారు. దీన్ని దారం ఎక్కించేసుకున్న తర్వాత ఇట్లాగా పైకి ఇట్లాగా అన్నామంటే ఇదిగోండి ఇట్లాగా ఉంటుంది మామూలుగా దారం ఎక్కించుకునేటప్పుడు. తర్వాత దీన్ని ఇట్లాగా అన్నామంటే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫ్రీగా ఫ్లో అవుతుంది ఇక్కడ చక్రం అనేది. నెక్స్ట్ అండి, ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ దారం ఎక్కించుకుంటారు కదా, చాలామంది చెప్తుంటారు. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇది, నెక్స్ట్ ఈ దీంట్లో నుంచి పైకి వస్తుందండి. దీని ద్వారా వచ్చి ఈ హోల్లో నుంచి బయటికి తీస్తాము. ఇదైతే టైట్ అడ్జస్టర్ అండి. ఇక్కడ ఈ రెండు ఉంటాయి కదా, దీన్ని మనం టైట్ కావాలంటే ఫ్రంట్ కంటే టైట్ అవుతుంది, బ్యాక్ కంటే ఈ స్ప్రింగ్ కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చి ఇది కొంచెం లూజ్ అవుతుంది. ఇట్లాగా ఫ్రీగా వస్తుందండి దారము. నెక్స్ట్ ఇది చాలామంది లోపలికి పెట్టించేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే దారం అనేది మనం కుట్టేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఉంటుందో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేలోపు మనం ఫ్రీగా ఫ్లో అవ్వడానికే, థ్రెడ్ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఇన్ని వేసి ఇచ్చారు వాళ్ళు. కొందరు ఏంటంటే ఇది తీసేసి కుట్టడం వల్ల ఒక్కసారి మామూలుగా దీంట్లోకి వేసినప్పుడు ఒకసారి తెగుతుంది. ఇట్లా ఇక్కడి నుంచి దీనికి డైరెక్ట్గా పెట్టినప్పుడు దారం అనేది ఊరికే అంటే 2 మినిట్స్కి ఒకసారి మనము ఫ్లో ఇచ్చి తొక్కుతాం కదండి. ఫ్లో ఇచ్చి తొక్కినప్పుడల్లా ఆ ఫ్లో మీద ఇది ఖచ్చితంగా తెగుతూనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా యూస్ చేయండి. ఇది నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.